రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట లింగన్నపేట గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగుపై వంతెన పనులు త్వరితగతిన చేపట్టాలని బీజేపీ ఆందోళన బాటపట్టింది. మండల బీజేపీ అధ్యక్షులు కోడె రమేష్ ఆధ్వర్యంలో వంతెన వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బీజేపీ నాయకులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు కోడ రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలకుల తీరుపై దుమ్మెత్తిపోశారు. వెంటనే బ్రిడ్జ్ నిర్మాణ పనులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో మరిన్ని ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. సంవత్సరంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తూ 17,000 కోట్లు బ్రిడ్జి నిర్మాణం కోసం కేటాయిస్తూ ఉన్న పాత బ్రిడ్జిని కూలగొట్టి ఈరోజు ఇప్పటికి కూడా పనుల పక్షాన కూడా ఏనాడు కూడా స్పందించకుండా కనిపించకుండా సిరిసిల్లలో దొంగలాగా తిరుగుతూ ఉన్నాడు. కాంగ్రెస్ వైఖరి కూడా ఇప్పటికి కూడా పనులలో ఎలాంటి పురోగతి సాధించలేదు. కాబట్టి గంభీరావుపేట మండల శాఖ తరఫున మేము పెద్ద ఎత్తున ఈరోజు బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పేసి రాస్తారోకా చేసి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. పార్టీ ఏర్పడి ఇప్పటికి 28 నెలలు 29 నెలలు గడుస్తున్నా కానీ ఈ రోజు వరకు కూడా పనులలో ఎలాంటి పురోగతి సాధించలేదు. బ్రిడ్జి ఇప్పటికి కూడా మట్టి రోడ్డు ఏర్పాటు చేయడం వల్ల ఇప్పటికి కూడా 2 సార్లు అధిక వర్షపాతానికి కొట్టుకుపోవడం జరిగింది. ఈ గంభీరావుపేటకు రాకపోకలు చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతేకాకుండా విద్యార్థులకు, వ్యాపారులకి, రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు